మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో నుంచి బయటికి వచ్చినందుకు కేదార్ అయితే బాగా బాధపడుతూ ఉంటాడు. ధాత్రి కేదార్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. యువరాజులేమో వాళ్ళు ఏం చేసినా మళ్ళీ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టలేరు నిష్క అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కేదార్తో, చూడు కేదార్, 5 మినిట్స్ ఆగు, మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశామని విర్రవీగుతున్న అతడే పరిగెత్తుకుని వచ్చి మనల్ని స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. చూస్తూ ఉండు కేదార్, చూస్తూ ఉండు అని ధాత్రి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. వెంటనే ధాత్రి దగ్గర నుంచి ఏవో కొన్ని వీడియో మెసేజ్లు యువరాజు మొబైల్కి వెళ్తాయి. నిషికేతో బాగా పొగరుగా మాట్లాడుతున్న యువరాజ్, ఏంటబ్బా వీడియో మెసేజ్లు వచ్చాయని యువరాజ్ ఓపెన్ చేసి చూస్తాడు. వెంటనే ధాత్రి కేదార్ రోడ్లో ఒకచోట కూర్చొని ఉంటే పరిగెత్తుకొని అక్కడికి వస్తాడు. మోకాళ్ళ మీద వాళ్ళ దగ్గర కూర్చొని, ప్లీజ్ మీరు ఏం చెప్పినా చేస్తాను, దయచేసి ఈ వీడియోలు మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చూపించకండి, పంపించకండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను ప్లీజ్ అంటూ మోకాలపై కూర్చొని బతిమలాడుకుంటూ ఉంటాడు. అయితే మేం తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, నువ్వే మమ్మల్ని ఆ ఇంటి లోపలికి తీసుకెళ్ళాలి అని ధాత్రి అంటుంది. ధాత్రి చెప్పిన దానికి యువరాజ్ షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటాడు. నీకు ఏ ఆప్షన్ కూడా లేదు యువరాజ్, నీ ఇష్టం అని ధాత్రి అంటుంది. అలా ధాత్రి కేదార్ల లగేజ్ అంతా కూడా యువరాజే దగ్గరుండి మోసుకొని వస్తూ రండి స్వాగతం అని పలుకుతూ యువరాజే దగ్గరుండి లోపలికి తీసుకొస్తాడు. ఏంద్రా బూడా, ఈ కూలోడు అవతారం, వాళ్ళ సామాను నువ్వు మోసుకురావడం ఏంటి, అసలు ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళని నువ్వు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. మీదట వీళ్ళు ఇక్కడే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు అని యువరాజ్ అంటాడు. లేదు, ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు వీళ్ళు మన ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను నిన్ను అంటూ నిషి ధాత్రి చెంప పగలగొట్టు పడుతూ ఉంటుంది. వెంటనే యువరాజ్ నిషి చెంప పగలగొడతాడు. నిషి, చెప్తుంటే అర్థం కావటం లేదా, మీదట వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు అని నిషిని కొట్టి మరీ యువరాజ్ చెప్తాడు. అందరూ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు.